హలో బడీస్, మేము మీ బెజవాడ బడీస్. ఇవాళ అయితే మనం సాయి చంద్ర ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించిన మరో వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాము. ఈ వెంచర్ అయితే మన బెంచ్ సర్కిల్కి అతి దగ్గరలో కంకిపాడుకి ఒక 2 కిలోమీటర్స్, అంటే కంకిపాడు బస్ స్టాండ్ నుంచి ఒక 2 కిలోమీటర్స్ దూరంలో అయితే కనుక ఉంది ఇది. సో లేట్ చేయకుండా కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే ఫోన్ చేసి మీ ఫ్లాట్ని అయితే బుక్ చేసుకోండి. రీసెంట్గా మన ఛానల్లో రిలీజ్ అయిన అమరావతి వెంచర్ వీడియో అయితే చూసి చాలామంది విజిట్ కోసం అయితే వెళ్ళారు. కానీ చాలామంది రూట్ తెలియక చాలామంది ఇబ్బంది పడ్డారు అన్నట్టుగా తెలిసింది. సో అందుకోసం ఈ వీడియోలో మేము వెళ్తున్నప్పుడు మెయిన్ ప్లేసెస్ ఉంటాయి కదా, అవి మీకు చూపిస్తూ మేము వెళ్ళే రూట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ అయితే ఈ వీడియో తీసాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హలో బడీస్, ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్డు వచ్చేసరికి విజయవాడ బెంచ్ సర్కిల్ దాటిన తర్వాత ఎన్టీఆర్ సర్కిల్ వైపు వెళ్ళే రోడ్డు అండి ఇది. ఈ సంసిద్ధ లేఅవుట్ కోసం మేము వెళ్తున్నప్పుడు ఫుల్గా వర్షం అయితే పడుతుంది. కానీ వీడియో పోస్టింగ్ అనేది లేట్ అవుతుందని చెప్పేసి మేమైతే బ్రేక్ తీసుకోకుండా ఆ వర్షంలోనే మేము వెళ్ళాల్సి వచ్చింది. అలాగే వెళ్ళాము. ఇక్కడ మీరు చూస్తున్న పెద్ద ఎన్టీఆర్ గారి స్టాట్యూ దాటిన తర్వాత స్ట్రైట్ అవే ఆటోనగర్ వైపు అయితే మనం వెళ్ళాలి. మనం ఆటోనగర్ దాటిన తర్వాత స్ట్రైట్ అవే కంకిపాడు బస్ స్టాండ్ దాకా వచ్చేయచ్చు. ఈ కంకిపాడు బస్ స్టాండ్ పక్కనే ఉన్న సందు ఉంది చూడండి, ఇప్పుడు మనం ఆ సందులోకే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి కరెక్ట్గా 2 to 2.5 కిలోమీటర్ రావచ్చండి. అంతకుమించి దూరం అయితే ఏమీ లేదు, పర్వాలేదు. మెయిన్ రోడ్కి దగ్గరగానే ఉందని చెప్పుకోవచ్చు. మంచి గ్రీనరీ, మంచి ప్లేస్ అయితే ఇది. అలా కొద్దిగా ముందుకు వెళ్ళంగానే ఈ బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది. ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత మనం లెఫ్ట్ సైడ్ అయితే తిరగాలి. అలా కొద్దిగా ముందుకు వెళ్ళంగానే మళ్ళీ రైట్ తీసుకోవాలి. ఇక్కడ అమ్మవారి టెంపుల్ అయితే మనకు కనిపిస్తుంది. ఈ ప్లేస్ నుంచి మనం రైట్ తీసుకొని కొద్దిగా ముందుకు వెళ్ళాలి. మొత్తం చుట్టూ గ్రీనరీ అంతా నీట్గా ఉంది. ప్లేస్ కూడా చాలా నీట్గా ఉంది. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ ఫ్లాట్ చాలా ఫాస్ట్గా సేల్ అవుతున్నాయి అన్నట్టుగా తెలిసింది. మనకి వెళ్ళే దారిలో ఇలా సింబల్స్ అయితే చూపిస్తుంది, సాయి చంద్ర ఐకాన్ సిటీ అని. మనం దాన్ని ఫాలో చేస్తూ వెళ్ళినా సరే మనం వెళ్ళాల్సిన ప్లేస్కి కరెక్ట్గా రీచ్ అవుతాము. మేమైతే కనుక ఫైనల్గా మేము రీచ్ అవ్వాల్సిన పాయింట్కి అయితే రీచ్ అయిపోయాము. ఇదైతే వెంచర్కి వెళ్ళే దారి అండి. మీకు ఇక్కడి నుంచి కనిపిస్తున్న ఇల్లు ఏవైతే ఉన్నాయో అదే లేఅవుట్లో ఉన్న సగం కన్స్ట్రక్షన్లో ఉన్న ఇల్లు అండి అవి. హలో బడీస్, మేము బెజవాడ బడీస్. ఇవాళ అయితే మనం సంసిద్ధ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనే ప్లేస్కి అయితే వచ్చాము. వీళ్ళు ఒక లేఅవుట్ వేసి దాన్ని డెవలప్మెంట్ చేసి అయితే కనుక సేల్కి అయితే పెట్టారు. మీరు ఇప్పుడు చూస్తున్న వీడియో మేము 2వ రోజు వెళ్ళి షూట్ చేసిన వీడియో అండి ఇది. ఎందుకంటే ఇంత మంచి ఫ్లాట్స్ని ఆ వర్షంలో ఈ ఫోన్లతో తీయడం కరెక్ట్ కాదనిపించింది. అందుకని 2వ రోజు కెమెరా తీసుకొని మేమైతే వెళ్ళాము. మనకి ఇందాక మెయిన్ రోడ్ నుంచి కనిపించిన హౌసెస్ అండి ఇవి. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కనుక కరెంట్ పోల్స్ అలాగే తార్ రోడ్డు కూడా వేసేసారు వీళ్ళు. రోడ్డుకి అటు ఇటు చెట్లు అలాగే వేస్ట్ వాటర్ పోవడానికి కాలువలు బాగా చేశారండి వీళ్ళు. లొకేషన్ అయితే చూసారు కదా, చూడంగానే నాకైతే కనుక ఇది సినిమా షూటింగ్కి వచ్చాము అన్న ఫీలింగ్ అయితే వచ్చేసింది. సో మీరైతే లేట్ చేయమాకండి. మనకి ఈ అవకాశం ఇచ్చిన సాయిని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నాం, బట్ అయితే తనకి ఇదే టైంలో కస్టమర్ రావడం వల్ల మేము ఇంట్రడ్యూస్ చేయలేకపోతున్నాము. ఒకవేళ మీరు తీసుకోవాలని ఆలోచన ఉన్న మన ఛానల్ పేరు అయితే చెప్పండి. అదేవిధంగా నేనైతే కనుక సాయి అన్న పర్సన్ నెంబర్ ఇస్తాను, తనని అప్రోచ్ అవ్వండి. ఇంకోటి ఏంటంటే మీకు ఈ ల్యాండ్ వాల్యూ ఏదైతే ఉందో దాంట్లో ఒక 1/4 పేమెంట్ చేసినట్టయితే రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో, అంటే ఒక 70% కానీ 60% కానీ బ్యాంక్ లోన్ అప్రూవల్ అయితే ఉంది. సో ఆ డీటెయిల్స్ కోసం రిమైనింగ్ ఏదైనా ఇష్యూస్ కోసం మాట్లాడాలనుకుంటే కనుక సాయి అనే పర్సన్ని కాంటాక్ట్ అవ్వండి. తన నెంబర్ అయితే కనుక వీడియో షోలో కింద ఇస్తాను మీరు. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.